దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలను చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈ దినాన్ని ప్రపంచమంతా కూడా మీ కుమారుడు జన్మించినటువంటి జన్మదినోత్సవాన్ని జరుపుకోవటానికి మీరు అనుగ్రహించిన ఇట్టి ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన అంతట్లో మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా, వాక్యోపదేశ కూడికలో కూడా మీ యొక్క సహాయమును మాకు విస్తరింపజేసి నీ కుమారుని గూర్చినటువంటి మాటలు మాకు వినిపింపజేసి నీ వాక్యం ద్వారా మేమందరము బలాభివృద్ధి పొందుకోవటానికి కృపనిమ్మని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ కూడినటువంటి వారికి దూరశ్రవణ యంత్రము ద్వారా ఈ మాటలు వినిచున్న వారందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజున క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా సంతోష క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున అద్భుతమైనటువంటి దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాం. ఈ వాక్యములో నుండి మనము ఈ దినాన్ని నేర్చుకోబోయేటువంటి సత్యం ఏంటినగా, గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్, దేవుడు తన కుమారుని పంపెను అనేటువంటి అంశం మీద వాక్యాన్ని మనము నేర్చుకొనబోతూ ఉన్నాం. దీనిలో నుండి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ ఉదయకాలపు వేళలో మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మొదటిది, దేవుడు తన కుమారుణ్ణి ఎప్పుడు పంపెను అనేటువంటి ప్రశ్నకు జవాబును మనం ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా, దేవుడు తన కుమారుణ్ణి ఎట్లు పంపెను అనేటువంటి రెండవ ప్రశ్నకు సమాధానాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. మూడవదిగా, వై డిడ్ గాడ్ సెండ్ ఫోర్త్ హిస్ సన్, దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు పంపాడు అనేటువంటి ప్రశ్నకు మూడవదిగా సమాధానాన్ని మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘముల కొరకు ఈ లేఖను రాస్తూ ఉన్నాడు. ఈ లేఖను రాస్తూ ఉండడానికి గల కారణం ఏంటంటే, దేవుడు నమ్మినటువంటి క్రైస్తవులు మరి యోధా మతములోనికి మరలా తిరిగి వెళ్ళి యోధా మతంలో ఉన్నటువంటి ఆచారాలను, అదేవిధంగా క్రైస్తవ సాంప్రదాయాలను రెండింటినీ కూడా కొనసాగించాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అటువంటి ప్రక్రియలో పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడనంటే, దేవుణ్ణి నమ్మినటువంటి మనము, క్రీస్తుని నమ్మినటువంటి మనము ఇక మీదట వెనక్కి వెళ్ళి పూర్వము మనం ఏ ఆచారాలను అయితే విడిచిపెట్టామో ఆ ఆచారాలను అనుసరించవలసినటువంటి పని లేదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనందరికీ విమోచన అనుగ్రహింపజేశాడు గనుక కుమారుని ద్వారా మనకు అనుగ్రహించబడుచున్నటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవించాలని భక్తుడు గలతీయులకు రాసినటువంటి ఈ యొక్క పత్రికలో తెలియజేస్తూ ఒక అమూల్యమైనటువంటి సత్యాన్ని మన ముందు ఈ లేఖనము ద్వారా ఉంచుతూ ఉన్నాడు. అదేంటనంటే, దేవుడు తన కుమారుని పంపెను అనేటువంటి విషయాన్ని మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, పంపెను అనేటువంటి మాట గ్రీక్ భాషలో చూసినట్లయితే ఎక్స్ ఎపిస్టల్లో అనేటువంటి మాట ఉపయోగించబడింది. దేవుడు తన కుమారుణ్ణి ఆజ్ఞ చేత లేక అధికారము చేత పంపించినట్లుగా మనందరికీ కూడా అర్థమవుతూ ఉన్నది. ఎందుచేతనంటే
యేసు ప్రభువారు కూడా తన యొక్క శిష్యులను ఈ లోకములోనికి పంపించేటప్పుడు ఆయన కూడా ఆజ్ఞ ఇచ్చి వారిని పంపించాడు. అందుచేతనే యేసు ప్రభువారి యొక్క శిష్యులను మనం అపోస్తలులుగా పిలుస్తూ ఉంటాం. ప్రభువు ఎలాగైతే తన శిష్యులను లోకంలోనికి పంపించాడో, దేవుడు కూడా తన కుమారుణ్ణి ఈ లోకములోనికి ఆజ్ఞ ఇచ్చి ఒక పనిని అప్పగించి ఈ భూలోకములోనికి పంపించుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈ యొక్క వాక్యములో మనం చూసినప్పుడు రెండు విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. మొట్టమొదటిది యేసయ్య పుట్టుక కనబడుతుంది, రెండవది యేసయ్య మరణము కూడా కనబడుతుంది. ఎందుకనంటే పుట్టుకతో వర్తమానాన్ని ఆపేసినట్లయితే అది అసంపూర్తయినటువంటి వాక్యము. మరి యేసు ప్రభువారి యొక్క పుట్టుకను గూర్చి నేర్చుకున్నటువంటి మనము ఆయన యొక్క మరణమును గూర్చి కూడా నేర్చుకుంటేనే అది క్రిస్మస్ వర్తమానము సంపూర్తి అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ప్రియులారా, ఇంతకుముందు మన పరిస్థితులు వేరుగా ఉండేవి. ఎందుకనంటే ఎవరి దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అందుచేత సంఘాలు కూడా ఒక క్రిస్మస్ చేసుకోవటమే చాలా ఎక్కువ కింద ఉండేది. ఇప్పుడు మరి జనం దగ్గర డబ్బులు పెరిగినాయి, సంఘాల్లో కూడా డబ్బులు పెరిగినాయి. అందుచేత ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? చిన్నపిల్లలకు ఒక క్రిస్మస్, స్త్రీలకు ఒక క్రిస్మస్, జనరల్గా ఒక క్రిస్మస్, యూత్కి ఒక క్రిస్మస్, ఇలాగా అనేకమైనటువంటి క్రిస్మస్లు జరుపుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఒకసారి చిన్నపిల్లల క్రిస్మస్ జరిగింది ఎక్కడ, ఒక దేవాలయంలో. ఆ క్రిస్మస్ జరిగినటువంటి చోట చిన్నపిల్లలు ఒకరు యోసేపు వేషం వేశారు, ఒకరు మరియమ్మ వేషం వేశారు. ఆ సంఘంలో ఒక చిన్న పిల్లోడు ఉంటే ఆ పిల్లోని తీసుకొచ్చి తొట్లో పండుకోబెట్టి యేసు ప్రభువారి వేషం కూడా వేయించారు. గొల్లల వేషం వేశారు, జ్ఞానుల వేషం వేశారు. ఇన్ని నాటకాలను వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. అయితే మనము ఎంతసేపు కావాలంటే అంతసేపు క్రిస్మస్ని జరుపుకుంటూ ఉంటాం. కానీ కొన్ని దేశాల్లో పలానా టయానికి మీ కార్యక్రమం ముగించాలనే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ కారణం చేత వాళ్ళు టయానికి మరి వారి యొక్క క్రిస్మస్ను ముగించుకుని వెళ్ళిపోతున్నారు. పాస్టర్ గారి యొక్క కొడుకు ఏం వేషం వేశాడనంటే, చిన్నపిల్లడు ఏం వేషం వేశాడంటే గొల్లవాడి వేషం వేశాడు అన్నమాట. గొల్లవాడి వేషం వేసినటువంటి ఆ చిన్న పిల్లోడిని పాస్టర్ గారు చర్చ్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే, ఈరోజు కార్యక్రమం బాగుందా, బాగా జరిగిందా, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు. ఆ పిల్లోడు ఏమని చెప్తున్నాడంటే, ఇంకాసేపు ఉంటే బాగుండు అన్నాడు. ఇంకాసేపు ఉంటే బాగుండు అన్నాడు. ఇంకాసేపు ఉంటే బాగుండంటే ఇంకా కాసేపు డ్యాన్సులు ఎత్తే బాగుండేమో అని తండ్రి అనుకుని, దాని అర్థం ఏంటి, నువ్వే విషయం గురించి ఇంకాసేపు ఉంటే బాగుండు అంటున్నావు అన్నప్పుడు ఆ పిల్లోడు ఒక మాట అన్నాడు. అదేంటంటే, డాడీ, మనం యేసయ్య పుట్టుకతో ఆపేసాము స్టోరీని, మనం అక్కడితో ఆపకూడదు. యేసయ్య శిలువ మీదకి వెళ్తేనే కదా, యేసయ్య మన కోసం మరణింతేనే కదా రక్షణ అనేది వస్తుంది. అక్కడితో ఆపేసి వచ్చేస్తున్నాం డాడీ. క్రిస్మస్లో ఏముండాలో తెలుసా, పుట్టుకతోనే కాదు ఆయన మరణముల గురించి కూడా ఉండాలి అని చిన్నపిల్లోడు గొప్ప విలువైనటువంటి మాటను పలికాడు. అప్పటి నుంచి ఆ పాస్టర్ గారు ఆయన మైండ్ మార్చుకుని ప్రతి క్రిస్మస్ వర్తమానంలో కూడా యేసయ్య పుట్టుక, యేసయ్య మరణాన్ని కూడా చెప్పటము మొదలుపెట్టాడు. ఈ రోజున చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి దైవ సేవకులు, విశ్వాసులు, వాళ్ళందరూ కూడా చాలా మట్టుకు వాళ్ళ వర్తమానాన్ని ఎక్కడ ముగించేస్తారనంటే యేసయ్య పుట్టుకతో ముగించేస్తారు. పుట్టాడు అనేటువంటి దాంతో పుట్టితే ప్రయోజనం ఏంటి, పుట్టితే ఉపయోగం ఏంటి? ఆ పుట్టినటువంటి యేసయ్య ఎదిగాడు, మన కోసం ప్రాణం అర్పించాడు, మనం ఈ రోజున రక్షణను అనుభవించడానికి కారకుడయ్యాడు. అందుచేతనే మనమందరము కూడా ఆయన పుట్టుకను, ఆయన మరణాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ చదివినటువంటి వాక్యంలో రెండు విషయాలు కూడా కవర్ అవుతాయి. దాన్ని మనము కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా, దేవుడు తన కుమారుణ్ణి ఎప్పుడు పంపాడు అంటే ఏ తారీఖును పంపాడు అనే దాని గురించి నేను ప్రస్తావించడం లేదు. ఎందుకంటే ఈ రోజున మనము ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లో చూస్తే యేసు ప్రభువారు 25వ తారీఖున
డిసెంబర్ నెలలో పుట్టాడని నిరూపితే 10 లక్షలు ఇస్తానన్న ఒకడు, 1 కోటి ఇస్తానన్న ఒకడు, 1 లక్ష ఇస్తానన్న ఒకడు ఛాలెంజ్లు చేసేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఒక విషయం మీరు గమనించండి. యేసయ్య ఏ సమయంలో ఈ లోకంలోనికి పంపించబడ్డాడు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనము డేట్ గురించి ఆలోచన చేయట్లేదని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఆధార్ కార్డులు వచ్చినాయి. ఆధార్ కార్డు మీద ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు పుట్టారో వాళ్ళ పుట్టిన సంవత్సరం అయినా సరే ఆధార్ కార్డు మీద వేయాలి. ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులు. ఎందుకంటే వీళ్ళు ఎవరు ఇంటికాడ పుడతలేదు. ఎక్కడ పుడుతున్నారు? హాస్పిటల్లో పుడుతున్నారు. హాస్పిటల్లో పుడుతున్నారు కాబట్టి ఆ పురుడేసినటువంటి డాక్టరు ఏ తారీఖున ఎన్ని గంటలకు, ఎన్ని నిమిషాలకు, ఎన్ని సెకండ్లకు పుట్టారో కాగితం మీద రాసి ఇచ్చేస్తారు. అంచేత ఇప్పుడు పుట్టిన వాళ్ళందరికీ ఎగ్జాక్ట్గా ఎప్పుడు పుట్టారో తెలుసు. మన జనరేషన్ పెద్దోళ్ళని చూసినట్లయితే మన జనరేషన్లో తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళైతే వాళ్ళు మన పుట్టినరోజు రాశారు. పుట్టినరోజున రాసి పలానా రోజున మీరు పుట్టారు అని చెప్పేసి వాళ్ళ తారీఖు చెప్పారు. దాన్ని బట్టి మనం పుట్టినరోజులు జరుపుకుంటున్నాం. మన జనరేషన్ కాకుండా మన తాతల దగ్గరికి వెళ్తే తాత ఎప్పుడు పుట్టాడో వాళ్ళ అమ్మ రాయలేదు. వాళ్ళ తాత ఎప్పుడు పుట్టాడో వాళ్ళ అమ్మ రాయలేదు. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది అంటే 1969లో తుఫాన్ వచ్చిందిరా, తుఫానికి వచ్చేసరికి నీకు 5 సంవత్సరాలు అని చెప్పింది వాళ్ళమ్మ. తుఫాన్ వచ్చేసరికి నీకు 5 సంవత్సరాలు అని చెప్పింది. అంచేత 69లో తుఫాన్ వచ్చిందంటే 5 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళి మనం ఏం చేస్తున్నామనంటే బహుశా ఆ సంవత్సరంలో పుట్టుంటాడు అని మనం లెక్కలేసుకుంటున్నాం. లెక్కలేసుకుని తారీఖు తెలపోయినా మనం ఏం చేస్తున్నామనంటే పలానా సంవత్సరంలో పుట్టుంటాడు అని అంటున్నాం. మరి మీ తాత ఎగ్జాక్ట్గా ఎప్పుడు పుట్టాడో మీ తాత బర్త్డేయే నీకు తెల్లలేనప్పుడు 2000 సంవత్సరాల కిందట పుట్టినటువంటి యేసయ్య బర్త్డే ఎగ్జాక్ట్గా ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలియదు. కనుక యేసయ్య ఈ లోకంలోకి ఎప్పుడు వచ్చాడు అంటే మనము డేట్ గురించి ఆలోచన చేయట్లేదు. దేవుడు తన కుమారుణ్ణి ఎలాంటి సమయంలో పంపించాడు అనే దాని గురించి ఆలోచన చేస్తున్నాం. ఎలాంటి సమయంలో పంపించాడనంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాలము పరిపూర్ణత అనేటువంటిది గ్రీక్ భాషలో చూసినట్లయితే దాని యొక్క అర్థం ఏంటంటే మనము గ్రహించాలి. కొన్ని రాజకీయ పరిస్థితులు, కొన్ని సామాజిక పరిస్థితులు, కొన్ని మతపరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అటువంటి టైంలో దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. దాన్ని గ్రీక్ భాషలో ప్లెరోమాటోక్రోనో అంటారు. కాలము పరిపూర్ణత అనేటువంటిది. దేవుడు ఎప్పుడు పంపించాలో తన కుమారుణ్ణి గురించిన వాగ్దానాలు ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము నుండి ఆయన వాగ్దానము ప్రతి పాత నిబంధనలో ఉన్న ప్రతి పుస్తకంలోనూ తన కొడుకుని ఎలా పంపిస్తాడు, ఎక్కడ పంపిస్తాడు, ఈ విషయాలన్నీ కూడా రాసి పెట్టించి దేవుడు ఆయన కొడుకుని ఇంకా ఎందుకు పంపించట్లేదని అంటే ఆయన కాలము సంపూర్ణం అవటం కోసం ఎదురు చూస్తున్నాడు. కాలము సంపూర్ణత అంటే ఏంటో కొన్ని విషయాలు చెప్తున్నాను. మొట్టమొదటిగా పొలిటికల్ రీజన్, మరి రాజకీయమైనటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, యేసయ్య పుట్టేసరికి ఉన్నటువంటి సామ్రాజ్యము ఏదనగా రోమా సామ్రాజ్యం. ప్రపంచాన్ని చాలా రాజ్యాలు పరిపాలన చేశాయి. ప్రపంచంలో చాలా పేరుగాంచినటువంటి సామ్రాజ్యాలు ఉన్నాయి. అస్సూరు సామ్రాజ్యం ఉంది, బబులోను సామ్రాజ్యం ఉన్నది, గ్రీకు సామ్రాజ్యం ఉన్నది, రోమా సామ్రాజ్యం ఉంది, బ్రిటిష్ సామ్రాజ్యం ఉంది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన విడిచిపెట్టిన తర్వాత ఆయా దేశాల్లో వాళ్ళు ఇండివిజువల్గా పరిపాలన చేసేటువంటి సామ్రాజ్యాలు ఉన్నాయి. యేసయ్య ఏ కాలంలోనికి ఈ భూలోకంలోకి పంపించబడ్డాడు అని అంటే రోమా సామ్రాజ్యం ఉన్నప్పుడు పంపించబడ్డాడు. ప్రియులారా, రోమోలు ఇంచుమించు 200 సంవత్సరాలు శాంతియుతమైనటువంటి పరిపాలనను వారు కలిగి ఉన్నారు. రోములకు యుద్ధం అంటే చాలా ఆసక్తి. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల మీదకు దండెత్తుకెళ్ళి
వాళ్ళ యొక్క రాజ్యాన్ని చాలా విస్తరింపజేశారు. అక్టోవియస్ అనేటువంటి చక్రవర్తి తన కాలములో దేశాన్ని బలపరిచి ఏమన్నాడంటే, ఇక మీదట మనము యుద్ధాలు చేయబోవటం లేదు, యుద్ధాలు ఆపేస్తున్నాం అని చెప్పాడు. నేను సింహాసనం మీద నుండి దిగిపోతాను, మన దేశం బలంగానే ఉంది, సామ్రాజ్యం బలంగానే ఉంది, నేను సింహాసనం నుంచి దిగిపోతానంటే, మరి ఆ సామ్రాజ్యములో నలుమూలల నుండి వచ్చినటువంటి జనులు, అయ్యా మీరు దిగిపోవద్దు, మీరే రాజు కింద ఉండండి అని ఆయనను సింహాసనం మీద ఉంచారన్నమాట. ఉంచినప్పుడు యుద్ధానికి వాళ్ళకు ఒక దేవత ఉండేది. ఆ దేవత యొక్క గుడి తలుపులు తీస్తున్నంత కాలము యుద్ధం జరుగుతుంది. ఆ దేవత యొక్క గుడి యొక్క తలుపులు మూసేస్తే యుద్ధం ఆగిపోతుంది. ఎప్పుడు అక్టోవియస్ అన్నాడు, మీరు యుద్ధ దేవత యొక్క దేవాలయం యొక్క తలుపులు మూసేయమన్నాడు. ఎందుకంటే ఇక మీదట యుద్ధాలు జరగవు, శాంతియుతమైనటువంటి పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే యేసయ్య ప్రపంచము శాంతిని అనుభవిస్తున్నప్పుడు రావాలి. ఎందుకంటే యుద్ధాన్ని గురించి విన్నామనుకోండి, యుద్ధాన్ని గురించి వింటే ఏమవుతుందో తెలుసా, అక్కడ బాంబు పడ్డదంట, ఇక్కడ ఇంతమంది చచ్చిపోయారంట అని యేసయ్య మీద ఎవరు గురి పెట్టుకోరు. అందరూ కూడా యుద్ధం మీద ఏం జరుగుతుందని దాని మీద గురి పెడతారు. అలా గురి లేకుండా దేవుడు ఏం చేస్తాడనంటే, శాంతియుతమైనటువంటి లోకాన్ని రోమా ప్రభుత్వం ద్వారా సృజించాడు. తద్వారా ఏం జరుగుతుందనంటే, అక్కడ ప్రపంచ శాంతి అనేటువంటిది నెలకొన్నది. యేసయ్య ఈ లోకంలోకి వచ్చేటటువంటి వార్త ప్రపంచానికి వినటానికి మరి సిద్ధమైనటువంటి పరిస్థితిని దేవుడు కలగజేశాడు. ఇది మొదటిది. రెండవది, ఈ రోమన్లు యుద్ధం మీద ఆసక్తి ఉన్నటువంటి కారణం చేత వాళ్ళు ఏ దేశం మీదకు యుద్ధానికి వెళ్ళాలన్నా దానికి అనువైనటువంటి రోడ్లను నిర్మించారు, బలమైనటువంటి రోడ్లను నిర్మించారు. ఆ రోడ్లు నిర్మించటం వల్ల ఒక చోటికి నుండి ఒక చోటికి ప్రయాణం అవటం వారికి సులభరితమయ్యింది. ఈ రోజుల్లో మా ఆసర్లో క్రిస్మస్ జరిగితే ఎక్కడో కువైట్లో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకనంటే మనకున్నటువంటి మార్గాలు అలాంటి. పూర్వకాలంలో ఎక్కడన్నా ఏదన్నా జరిగితే ఆ వార్త ఇక్కడికి రావటానికి చాలా కాలం పట్టేది. కానీ యేసయ్యను గూర్చిన వార్త ప్రపంచమంతా తెలాలనంటే సరైనటువంటి రహదారులు ఉండాలి. ఆ రహదారులను ఎవరు నిర్మించారని అంటే రోమా ప్రభుత్వం వారు నిర్మించారు. మూడవ కారణం, ప్రపంచముకు యేసు ప్రభువును గూర్చినటువంటి వార్త తెలియాలనంటే ఒక ప్రపంచ భాష ఉండాలి. రోమా ప్రభుత్వము పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు లాటిన్ భాష ఉపయోగించేవారు. కానీ దానికి ముందు అలెగ్జాండర్ మహాచక్రవర్తి ప్రపంచంలో 4 వంతుల్లో 3 వంతుల భూమిని జయించినప్పుడు అలెగ్జాండర్ చక్రవర్తి ఏ దేశం వెళ్తే ఆ దేశంలో గ్రీకు భాష నేర్పించాడు. అందుచేత ఇప్పుడు ఇంగ్లీష్ భాష ఎలాగైతే అంతర్జాతీయ భాషగా ఉందో, యేసుప్రభు వారు పుట్టినప్పుడు మరి గ్రీకు భాష అంతర్జాతీయ భాషగా ఉంది. యేసయ్య వార్త ప్రపంచమంతా తెలియటం కోసం దేవుడు లోకమంతటికి ఒక అంతర్జాతీయ భాషను కలగజేశాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వ కారణం, యోధా మతంలో కానీ అప్పటికే ఉన్నటువంటి బౌద్ధ మతంలో కానీ అప్పటికే ఈ లోకంలో ఉన్నటువంటి మతాల్లో కానీ ఎవరో కూడా మానవుల్లో ఉన్నటువంటి ఆత్మీయ దాహాన్ని తీర్చలేకపోయారు. ఎందుచేతనంటే ప్రతి హృదయంలో కూడా ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీ భర్తీ అవ్వాలనంటే దేవుడి చేత తప్ప. చూడండి, మనకు బోర్డన్ని మన యొక్క హృదయంలో బోర్డు అంత ఖాళీ ఉంది, బోర్డు రకాలైనటువంటి వాటిని పెడతాం. కానీ ఒక దేవుడిని పెట్టేటువంటి స్థానంలో ఇంకెవరిని పెట్టినా కూడా ఆ స్థానము భర్తీ కాదు. లోకమంతా కూడా దేవుని చేత వారి యొక్క హృదయాలు భర్తీ చేసుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి టైంలో దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఈ భూలోకంలోనికి పంపించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వ కారణం ఏంటంటే, అప్పటికే ఆదికాండము నుండి మలాకీ గ్రంథం వరకు ఎన్నో ప్రవచనాలు యేసయ్య పుట్టుక గురించి చెప్పబడ్డాయి. అవన్నీ కూడా పూర్తయినాయి. ఇంకా ఆయన రావటమే ఆలస్యము. ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చటానికి దేవుడు ఈ భూలోకంలోనికి పంపించబడ్డాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు తన కుమారుని ఎప్పుడు పంపించాడు? కాల పరిపూర్ణతలో. రాజకీయ కారణాలు ఉన్నాయి,
భాషా కారణాలు ఉన్నాయి, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి, మతపరమైనటువంటి కారణాలు ఉన్నాయి. మనకి ఎక్కువ టైం లేదు వివరించడానికి. ఈ కారణాలు, ఈ భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు తన ప్రియకుమారుని పంపించాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండవది, దేవుడు తన కుమారుని ఎలా పంపించాడు అనేటువంటి దాని గురించి మనం ఆలోచించినట్లయితే వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆయన స్త్రీ యందు పుట్టి. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా స్త్రీయే కంటది, అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. కానీ యేసయ్యను కన్న ఆవిడ కూడా స్త్రీయే. కానీ మన పుట్టుకు యేసయ్య పుట్టుకు తేడా ఉంది. ఎందుకంటే మనమందరము కూడా పురుష బీజము ద్వారా మనం పుట్టాం. కానీ యేసయ్య పురుష బీజము లేకుండా మరియమ్మ యొక్క గర్భాన్ని అద్దెకి తీసుకుని ఆ గర్భములోనికి ప్రవేశించి మానవుడిగా ఈ భూలోకంలోనికి పుట్టాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాక్యం తెలియజేస్తుంది. ఆదికాండము 3:15 చూసినట్లయితే ఆమె సంతానము అని రాయబడ్డది. అనగా స్త్రీ సంతానము ద్వారానే యేసయ్య పుడతాడు అని రాయబడ్డది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును అని వ్రాయబడ్డది. అనగా పుట్టేటువంటి వాడు ఎలా పుట్టాలి? స్త్రీ ద్వారానే పుట్టాలి అనే విషయాన్ని మనం గమనించాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడింది తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏముంది? అబ్రహాం ఇస్సాకు కనెను, ఇస్సాకు యాకోబును కనెను, కనెను 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 అని రాయబడ్డది. కానీ 18వ వచనం దగ్గరికి వచ్చి ఆమె యందు అక్కడ యోసేపు కనెనని రాయాలి అసలు. కానీ మరియా యందు యేసయ్య పుట్టాడు అని రాయబడ్డది. ఎందుకు ఈ మాటలన్నీ రాయబడ్డాయనంటే ఆయన స్త్రీ ద్వారా పుట్టాలి. ఎవరి ద్వారా పుట్టాలి? పాపం ఎవరి ద్వారా వచ్చిందని బైబిల్ చెప్తూ ఉంది. ఆదాము అను ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకములోనికి ప్రవేశించింది. అనగా ఎవరైతే పురుష బీజం ద్వారా పుడతారో పుట్టినలందరూ కూడా పాపాత్ములే. అందుచేత యేసయ్య పాపాత్ముల కొరకు తన జీవితాన్ని, తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చారు కనుక పాపరహితుడై ఉండాలి. ఆయన పాపము లేనటువంటి వాడై ఉండాలి. ఆ పాపము లేని వాడిగా పుట్టడానికి ఆయన పురుష బీజములోంచి కాకుండా పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టబడ్డాడు. అందుచేత ఆయనలో ఏమి లేదు? జన్మ పాపం లేదు, కర్మ పాపము కూడా లేదు. ఆయన నిష్కామ కర్మయోగి. ఆయన మన కొరకు ఈ లోకములోనికి స్త్రీ ద్వారా పుట్టాడు. మనమందరం ఎవరమో? పాపాత్తులము. ఎందుకంటే భక్తులైనటువంటి దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది, పాపంలోనే నన్ను కన్నది, నా జీవితం అంతా కూడా జన్మ పాపంతో ముడిపడి ఉంది అని చెప్తూ ఉన్నాడు. కానీ యేసయ్య ఏం ఛాలెంజ్ చేశారనంటే, నాలో పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించగలడు అని అడిగాడు ఆయన. ఎందుకంటే ఆయనలో జన్మ పాపము, కర్మ పాపము లేదు. కాబట్టి మనందరి పాపాల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం ఇవ్వటానికి ఈ భూలోకంలోకి వచ్చాడు కనుక ఆయన ఎలా పంపించబడ్డాడు? స్త్రీ ద్వారా పాపరహితుడుగా ఈ భూలోకంలోనికి పంపించబడ్డాడు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు. 3వది, దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు పంపించాడు? దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడు? 2 విషయాలు. మొట్టమొదటిది, మనలను విమోచించుట కొరకు. మనకు 2 ఉపయోగాలు ఉన్నాయి యేసయ్య పుట్టడం వల్ల. యేసయ్య మరణించడం వల్ల మనకు కనీసం రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి విమోచన, 2 దత్తపుత్రత్వము. ఈ రెండింటిని ఇవ్వటానికి దేవుడు మనకు వచ్చా. విమోచన అంటే తిరిగి కొనుగోలు చేయుట అని అర్థం. అనగా మనం ఒకప్పుడు దేవుని బిడ్డలమే, పాపం చేసి పాపానికి బందీలం అయిపోయాం, పాపానికి దాసులం అయిపోయాం. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే పాపపు దాస్యత్వంలో ఉన్నాం. దేవుడు పరిశుద్ధుడు, పాపాన్ని సహించలేడు, పాపంతో ఆయన దగ్గరికి చేర్చుకోలేడు. మీకు ఎంత పిల్లలు ఇష్టమైతే మాత్రం వాళ్ళు ఖరాబ్ అయిపోతే మనము రా రా అని మీద ఎక్కించుకుంటామా? చెప్పండి. ఆ ఖరాబును కడిగేయాలి ముందు. కడిగేసిన తర్వాత
నువ్వేం చెప్తా? చిరాకు ఉన్నాడు కడిగేసి ఇయ్యమ్మా ఎత్తుకుంటాను అంటాం, కానీ చిరాకుతో ఎత్తుకోం కదా. దేవుడు అంతే. పాపము అనేటువంటి చిరాకుతో ఉన్నావు నువ్వు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ ఈ పాపంతో నిన్ను ఎత్తుకోలేడు, హత్తుకోలేడు. అంచేత ఏం చేయాలి? ఈ పాపము తొలగించబడాలి. ఆ పాపం తొలగించబడటానికి యేసయ్య తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఇది చాలామంది అనుకుంటారు దెయ్యం కోసం చిందించాడేమో రక్తం అనుకుంటారు. దెయ్యం కోసం కాదు. ఎవరి కోసం? దేవుని కోసం చిందించాడు. ఎందుకంటే దేవుడు నిన్ను చేర్చుకోవాలంటే నీలో ఉన్నటువంటి పాపము, మలినము, అపరిశుద్ధత తీసివేయబడాలి. ఆ మలినము, అపరిశుద్ధత ఎవరి ద్వారా తీసివేయబడుతుంది? యేసయ్య రక్తం ద్వారా తీసివేయబడుతుంది. అందుకని సిలువను ఎక్కాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో అటు వారందరూ కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండటానికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. యోహాను 1:12 మనం చూసినట్లయితే ఆయన అధికారం ఇచ్చాడట దేవుని బిడ్డలుగా మనం ఉండటానికి. ఈ రోజున ఎవరైతే రక్షణ పొందుకున్న వాళ్ళందరూ కూడా ఎవరనంటే విమోచించబడిన వారు. అందరూ కూడా ఈరోజు నాతో పాటు చెప్పండి, ఈ క్రిస్మస్ రోజున నేను విమోచించబడ్డాను. రెండవది, దేవుడు ఇచ్చేటువంటి రెండవ అవకాశం ఏంటనగా ఆయన పుట్టుక ద్వారా మరణం ద్వారా మనకి ఇవ్వబడిన రెండవ బహుమతి ఏంటనగా దత్తపుత్రత్వము. అంబానీ ఇంట్లో పుడితే ఎంతమందికి బాగుండు? అంబానీ ఇంట్లో చెక్ రాసి ఇచ్చేస్తే కోట్లు వచ్చేస్తాయి. కానీ మనము తల్ల కిందగా తపస్సు చేసినా అంబానీ ఇంట్లోకి వెళ్ళగలమా? చెప్పండి, వెళ్ళగలమా? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ అంటే అలా ఉండాలి, అంత డబ్బు ఉండాలి, అన్ని కార్లు ఉండాలి, అన్ని మేడలు ఉండాలి, అంత బంగారం ఉండాలి. కానీ అంబానీలో ఇంట్లో పుట్టడం అసంభవం. కానీ ఓ పని చేయొచ్చు, అంబానీ కావాలంటే నేను తీసుకెళ్ళి దత్తత తీసుకుని నా కొడుకు ఎంతో నువ్వు కూడా అంతే అని అంబానీ దత్తత తీసుకున్నాడు అనుకోండి, లైఫే చెప్పండి లైఫే మారిపోద్ది. కానీ అంబానీ కంటే గొప్ప దేవుడు మనల్ని దత్తత తీసుకుంటున్నాడు. అంబానీ భూమినే కొనగలడు, ఆకాశాన్ని చెప్పండి కొనలేడు. దేవుడు అంటున్నాడు, ఆకాశము నాది, భూమి నాది, వెండి నాది, బంగారము నాది. మనం కొన్ని గేదెలు ఉన్నాయి మనకి. హైదరాబాద్ కంట ఒక్కరోజుకి 5 లక్షల లీటర్లు కావాలంట. ఏంటి? పాలు. అంటే గేదె లీటర్ ఇచ్చినా ఎన్ని లక్షల గేదెలు ఉండాలి? 1,00,000 గేదెలు ఉండాలి. కానీ హైదరాబాద్ అంతా తిరిగిన 1,00,000 గేదెలు ఉంటాయా? ఉండవు. హైదరాబాద్ వాళ్ళు ఏమనుకుంటున్నారని అంటే పల్లెటూరు నుంచి పాలు వస్తున్నాయి మనకి అనుకుంటున్నారు. వాళ్ళు ఇవన్నీ కెమికల్స్ మిక్స్ చేసేసి ప్యాకెట్లో పెట్టేసి పాలు కింద అమ్మేస్తున్నారు. పల్లెటూరు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? మనకు టౌన్ నుంచి వస్తున్నాయి పాలు అనుకుంటున్నారు. వాళ్ళేమో పల్లెటూరు నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు హైదరాబాద్ వాళ్ళు. మనమేమనుకుంటున్నాం? టౌన్లో తయారవుతున్నాయి ఈ పాలు, ప్యాకెట్లు వస్తున్నాయి అనుకుంటున్నాం. ఇవన్నీ కల్తీయే. అన్ని గేదెలు ఎక్కడి? హైదరాబాద్కి 5 లక్షల లీటర్లు అవసరం అయితే దేశమంతా ఎన్ని పాలు అవసరం? లెక్కలేనన్ని పాలు కావాలి. అన్ని గేదెలు ఎవడు పెంచుతున్నాడు? ఇంతకుముందు పెంచేవారు. ఆ పెంచేవాళ్ళు కూడా ఇప్పుడు పెంచలేకపోతున్నారు, దానా రేట్ ఎక్కువైపోయి. అర్థమైందా? ఎంత భయంకరంగా ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు. ఆకాశం నాది, భూమి నాది, వెండి నాది, బంగారం నాది, పర్వతాల మీద మేసేటువంటి ఆ పశువులన్నీ నాయే. ఎంత గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే, నా కొడుకుని ఎవరైతే నమ్ముతారో, నా కొడుకుని ఎవరైతే స్వీకరిస్తారో, స్వీకరించిన వారందరినీ కూడా నేను దత్తత తీసుకుంటాను. నా కొడుక్కి ఏమొస్తుందో దత్తత తీసుకున్న వాళ్ళకి కూడా అదే వస్తుందని. మనం అంబానీ కంటే గొప్ప వాళ్ళం. ఏం చేతనో తెలుసా? అంబానీ చచ్చిపోతే ఇక్కడి నుంచి ఒక బంగారం బిస్కెట్ కూడా పట్టుకెళ్ళాడు కూడా. కానీ మనం చచ్చిపోయిన తర్వాత మనకి ఏముందో తెలుసా? దేవుని దగ్గర బంగారపు వీధుల్లో నడుస్తాము. దేవుడి చేత తయారు చేయబడినటువంటి ఇంట్లో మనము బ్రతకబోతున్నాం. ఇంతకంటే అదృష్టం ఎవరికి ఉంది? దేవుడు అంటున్నాడు, నా కుమారుని ఎవరు అంగీకరిస్తారో వాళ్ళందరినీ కూడా దత్తపుత్రులుగా తీసుకుంటున్నా. పుట్టిన కుమారుడు అంటే కడుపులోంచి పుడతాడు, దత్తత కుమారుడు అంటే గుండెలోంచి పుడతాడు. ప్రేమ ఉంటేనే కానీ ఇంకొకరిని మనం దత్తత తీసుకోలేము.
దేవుడు గుండెల్లోంచి పుట్టినటువంటి వాళ్ళం మనం. అందుచేత ఈ రోజున క్రీస్తుతో సమానంగా స్వాచ్ఛాన్ని పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అందుచేతన క్రీస్తు ద్వారా మనకేమొస్తుందో తెలుసా? దత్తపుత్రత్వము అనేటువంటిది వస్తుంది. ఒక విషయం చెప్తున్నారు, దేవదూత అంటేనేమో ఆడదనుకుంటారు మీరు. కాదు, ఆడదు కాదు, మగోడే. గబ్రియేలన్నా మికాయేలన్నా వీళ్ళందరూ మగోళ్ళే. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఇంకో చిత్రం ఏంటంటే స్త్రీలింగం లేదు. ఏమి లేదు? పరలోకంలోకి వెళ్ళే స్త్రీలింగం లేదు. అక్కడికి వెళ్ళక ఓన్లీ మాస్కులైన్, ఓన్లీ పురుషలింగమే. స్త్రీలు కూడా పురుషులుగానే పిలువబడతారు అక్కడ. అర్థమైందా? దేవుడు ఏమన్నాడు? ఒకడు 7గురిని పెళ్లి చేసుకున్నాడు. పరలోకంకి వెళ్ళిన తర్వాత ఎవరికి ఏ పిల్లనికి మొగుడు అవుతాడని అడిగారు ప్రభుని. ఇంకో మాటలో చెప్పాలి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. ప్రభు అన్నాడు, అక్కడికి వెళ్ళాక స్త్రీ పురుషులు ఉండరు, అక్కడ ఉన్నది ఒకటే లింగం, అందరూ దేవదూతలను పోలి ఉంటారు అని చెప్పారు. అంటే దేవదూతలు ఎవరో? పురుషలింగం. మీరు కూడా అక్కడికి వెళ్ళాక ఎలాగైపోతారు? ఇక్కడ అమ్మ అంటున్నాం కానీ అక్కడ అబ్బాయి అంటున్నాం. ఇంకా ఎందుకంటే మనం అందరం దత్తపుత్రులు మనబడతాం. అంచేతనే దేవుడు ముందే చెప్పాడు, నా కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో అటువంటి వారందరూ కుమారులుగా అవటానికి అధికారమును ఇస్తున్నాడు. ఈ రోజున క్రిస్మస్ సందర్భంగా మనం వినవలసింది ఏంటంటే, నీకు విమోచన ఉందా? రెండవది, దేవుని దత్తపుత్రుడిగా నువ్వు అయ్యావా? ఈ రెండు లేకపోతే మీ ఇంట్లో క్రిస్మస్ తాత ఉన్నా, క్రిస్మస్ ట్రీ ఉన్నా, క్రిస్మస్ స్టార్ ఉన్నా, క్రిస్మస్ వెలుగులున్నా నిరుపయోగము. అది లేకపోతే ఈరోజే కుమారుని అంగీకరించండి. ఆయన ఇచ్చేటువంటి విమోచనను, ఆయన ఇచ్చేటువంటి దత్తపుత్రత్వాన్ని మీరు కలిగి ఉండి నిర్భయంగా జీవించండి. ఎందుకంటే మనం బ్రతుకున్నా చనిపోయినా ఆయన వారమై ఉన్నాము అనేటువంటి విషయము ఇదే క్రిస్మస్ నేర్పిస్తూ ఉంది. ఏంటి? మనం ఏం కావాలి? విమోచన పొందుకోవాలి. మనం ఏం కావాలి? ఆయన దత్తపుత్రులం కావాలి. అది దేవుని ఆశ. అందుకనే దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. పంపించబడినటువంటి ఆ కుమారుని స్వీకరించి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మారాలని నా ప్రార్థన, అభిలాష. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక.